హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధాన్వి అప్డేట్స్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగి పక్కా ప్లాన్తో మనోహరి అండ్ పార్థుల పెళ్లి చేయాలి అని ముహూర్తం చూడ్డానికి పంతులు గారిని ఇంటికి పిలిపిస్తుంది కదా. సో పిలిపించిన తర్వాత తన పాకెట్లోనే తన జాతకాన్ని పెట్టుకొని తిరుగుతూ ఉంటారు పార్థు. ఏంటి సార్, అప్పుడే మీరు మీ పాకెట్లో జాతకం పెట్టుకొని తిరుగుతున్నారా అని అందరూ ఆట పట్టిస్తూ ఉంటే మనోహరి వైపు చూస్తూ సిగ్గుపడుతూ ఉంటాడనమాట పార్థు. ఇంకా మనోహరి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. మనోహరి, నీ జాతకం ఎక్కడ అని అడుగుతారు అమర్. అమర్, నా జాతకం ఎక్కడో మిస్ అయింది అమర్ అని కావాలనే అబద్ధం చెప్తుంది మనోహరి. అయ్యో, ఇప్పుడు జాతకం లేకపోతే పెళ్లి చేయలేం కదా మేడం అని అంటుంది కావాలనే చెంబా. లేదు, మనోహరి జాతకం నా దగ్గర ఉంది అని అంటారు అమర్. ఒక్కసారిగా అమర్ మాటలకి షాక్లో ఉండిపోతారు చెంబా అండ్ మనోహరి. అమర్ అని అంటుంది, అవును మనోహరి, నీకు ఎలా అయినా పెళ్లి చేయాలని, నిన్నొక మంచి ఫ్యామిలీకి పంపించాలి అని ఆరు ఎప్పుడూ ఆశపడుతూ ఉండేది. అందుకే నీ జాతకాన్ని తను ఎప్పుడో తీసి పెట్టుకొని నీకు పెళ్లి సంబంధాలు చూడడం కూడా తను స్టార్ట్ చేసింది. కానీ ఈలోపే దూరమైంది. అది ఇంకా నా దగ్గరే ఉంది, నేను తీసుకొస్తాను అని చెప్పి ఇంక వెంటనే అలా వెళ్తారనమాట. వెళ్ళి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. సో జాతకాన్ని తీసుకొస్తారు. పంతులు గారు ఆ జాతకం చూస్తారు. చూసి ఒక్కసారిగా హీ విల్ బీ షాక్డ్. ఇదేంటి ఇలా షాక్ అయ్యారని చెప్పి చూస్తూ ఉంటే, ఏమైంది పంతులు గారు, ఎందుకు అలా షాక్గా చూస్తున్నారంటే, అమ్మ, ఈ జాతకం ప్రకారం ఈ అమ్మాయికి ఎప్పుడో వివాహం అయిపోయిందమ్మా అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది మనోహరి. ఇంకా అలా బాగి వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. వాట్, పెళ్ళి అయిపోయిందా అని అంటారు అమర్. అది మాత్రమే కాదు బాబు, ఇక్కడ సంతానం కలిగినట్లు కూడా చెప్తోంది. ఈవిడికి పెళ్ళయి ఒక పాప పుట్టినట్టు కూడా ఇక్కడ జాతకం చెప్తుంది బాబు అని అనేసరికి ఒక్కసారిగా పార్థు కూడా షాక్లో ఉండిపోతారు. అప్పుడే కరెక్ట్గా అంజు ఏమో కిందకి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంకా పాపం బాగి ఏమో అంజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంకా అప్పుడే కరెక్ట్గా వాట్ నాన్ సెన్స్, వాట్ నాన్ సెన్స్ ఆర్ యు టాకింగ్? అయినా పెళ్ళి కాలేదు, నాకు పెళ్ళయిందని మీరు ఎలా అంటారు? నన్ను నన్ను అవమానిస్తున్నారా మీరు? నా మాట నమ్ముతారా లేకపోతే వాళ్ళ మాట నమ్ముతారా అని సడన్గా రివర్స్ అవుతుంది కావాలని మనోహరి. ఇంకా మనోహరి మాటలకు కూడా అమర్ ఏం అనలేకపోతూ ఉంటాడు. ఎందుకంటే తనకి నిజంగా పెళ్ళి అవ్వలేదేమో అని అనుకుంటున్నాడు కాబట్టి. ఎలా అంటే పంతులు గారేమో, చూడమ్మా, శాస్త్రాలు ఎప్పుడు తప్పు చెప్పవమ్మా అంటారు. చూడండి, శాస్త్రాలను కాదు మనిషిని నమ్మాలి. అయినా నేను చెప్తున్నాను కదా, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఈ మాటను మీరు గుర్తుపెట్టుకోండి, దయచేసి ఇంకొకసారి ఇలా అనకండి. అమర్, అసలు ఈ పంతులు గారు కరెక్టేనా? నాకు డౌటే, పంపించేసే అమర్ అని అంటుంది చాలా చిరాగ్గా మనోహరి. వెంటనే ఆ పంతులు గారి ఈగో హర్ట్ అవుతుంది. చూడమ్మా, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, నిజం దాచాల్సిన అవసరం అంతకంటే లేదు. నీ జాతకం ఇక్కడ కాదు, 100 మంది జ్యోతిష్యుల దగ్గరికి, పండితుల దగ్గరికి తీసుకువెళ్ళినా నేను చెప్పిందే చెప్తారు. నీకు ఆల్రెడీ పెళ్ళయిందనే చెప్తారు. ఇదే నా మాట అని అక్కడి నుండి వెళ్ళిపోతారు పంతులు గారు. ఇంకా అమరేమో ఆలోచనలు పడతారు. అమర్, నువ్వు అదంతా నమ్మక అమర్ అని అంటుంది. ఇంక పార్థు కూడా అలా చూస్తూ ఉంటాడు. అవునులే అమర్, ఏదో ఆయన టైమో ఏదో తప్పై ఉంటుంది. అయినా మనోహరి పెళ్ళైతే నీ దగ్గర అబద్ధం ఎందుకు చెప్తుంది? ఇప్పటివరకు ఇక్కడే ఎందుకు ఉంటుంది? తన భర్తతో ఉండేది కదా, పెళ్ళి కాలేదు కాబట్టే తను ఇంకా ఇక్కడే ఉంటుంది కదా అని అంటారు. అవునమర్, ఒకవేళ పెళ్ళై ఉంటే ఆ విషయం నీతో షేర్ చేసుకోవడానికి నాకు ఏమైనా ప్రాబ్లమా చెప్పు. ఎందుకంటే ఆరు ఎంతో, మనం కూడా అంతే ఫ్రెండ్స్గానే ఉండేవాళ్ళం కదా అమర్ అని అంటుంది. కరెక్టే, నీకు నా దగ్గర దాచాల్సిన అవసరం ఉండదు కదా మనోహరి. అలాంటప్పుడు నువ్వెందుకు అబద్ధం చెప్తావు? పంతులు గారు డేటో టైము తప్పు చూసి పొరపాటు పడుంటారులే అని అమర్ అంటారు. ఇంకా బాగి ఏమో, కొంచెంలో మిస్ అయింది, లేకపోతే నిజం ఇవాళ తెలిసిపోయేది అని అనుకుంటారు. అప్పుడే మనోహరి బాగి వైపు చూస్తూ, ఏంటి బాగి అలా చూస్తున్నావు? నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు పెళ్ళి పీటల వరకు తీసుకువెళ్ళినా అక్కడ ఏం చేయాలో నాకు బాగా తెలుసు, నువ్వేం కంగారు పడద్దు అని చెప్పి ఇంక మనోహరి వెళ్ళబోతుంటే అని చిటిక వేసి ఆపుతుంది బాగి. ఏంటిది మనోహరి, ఇంకా నా గురించి నీకు కంప్లీట్గా అర్థం కాలేదా? నేను పైకి ఇలా సాఫ్ట్గానే కనబడతాను మనోహరి, కానీ నేను ఒక్కసారి ఫిక్స్ అయితే టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు ఎంత దూరం వెళ్తానో నాకే తెలీదు. అలాంటప్పుడు
ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. మనోహరికి ఇంక ప్రచండ కాల్ చేసి చెప్పినట్టు ప్రచండ వాళ్ళ ఆ శిష్యుడు కాట్రా వస్తాడు. కాట్రా వచ్చి ఇంటి ముందు నించుంటాడు. నించునేసరికి, మనోహరి గారు, నేను ఇంటి ముందుకి వచ్చి నించున్నాను, మీరే నన్ను లోపలికి తీసుకెళ్ళాలి అని అంటారు. తప్పకుండా, చెప్తాను కదా, నేను చెప్పినట్టు చెయ్యి, లేకపోతే అని అంటుంది. తప్పకుండా చేస్తానని చెప్పి ఇంకా అలా లోపలికైతే తీసుకురావాలి అనుకుంటుంది. కరెక్ట్గా అప్పుడే అమరేమో ఇంకా ఆలోచిస్తూ ఉంటే, అమర్, నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది. మనోహరి, ఏంటి మనోహరి అని అంటారు. అమర్, ఈ మధ్య స్ట్రెస్ చాలా ఎక్కువైపోయింది కదా, పిల్లలు కూడా చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నారు. పిల్లలు కూడా ఎంతో టెన్షన్ అనుభవించారు. మొన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల అందరూ చాలా బాధపడుతున్నారు. కాబట్టి పిల్లల కంటే మనకేది ముఖ్యం కాదు. పిల్లల స్ట్రెస్ని పోగొట్టడానికి, బర్స్ట్ చేయడానికి నేను ఒక ప్లాన్తో వచ్చాను అని అంటారు. ఏంటా ప్లాన్ మనోహరి అని అడుగుతాడు పార్దు. మ్యాజిక్ షో. మనకి బాగా తెలిసిన ఒక మెజీషియన్ని కాంటాక్ట్ అయ్యాను. అతను మన ఇంటికొచ్చి మ్యాజిక్ చేసి పిల్లలందరినీ నవ్విస్తాడు. వాళ్ళ మనసులో ఉన్న స్ట్రెస్ అన్నిటినీ తీసేస్తాడు. అప్పుడు మీకు ఓకే కదా అని అంటారు. వెంటనే అంజు, వావ్, మ్యాజిక్ షోనా, చూసి చాలా ఏళ్ళైంది డాడీ, ఒప్పుకోండి డాడీ అని అంటుంది. అవును, ఒప్పుకోండి డాడ్ అని అందరూ అడిగేసరికి, ఓకే ఓకే, మనోహరి చెప్తుంది కదా, తెలిసిన వాళ్ళేనని ఒప్పుకుంటున్నాను. మనోహరి, అతన్ని పిలిపించు అని అంటారు. ఇదిగో ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు అమర్, వచ్చేసారు, ఆబ్రగదాబ్రా అని పిలుస్తుంది. ఇంక వెంటనే అతను ఏదో వస్తాడనమాట. ఇంకా ఈ కాట్రాగాడే, కానీ కాట్రా షార్ట్గా ఉంటాడు కదా, కాబట్టి ఎవరు గుర్తుపట్టలేరు. కానీ చూస్తూ ఉంటుందన్నమాట ఆరు పాప, ఇతని ఫేస్ని ఎక్కడో చూసినట్టుంది అని అనుకుంటూ ఉంటుంది ఆరు పాప. ఇంకా వాడైతే వస్తాడు కాట్రా మెజిషియన్ లాగా వచ్చి ఇంకా అలా ఒక పెద్ద ప్లేస్ చూసుకొని వెంటనే హీ విల్ స్టార్ట్ డూయింగ్ హిజ్ మ్యాజిక్. సో ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్కరు ఫస్ట్ అయితే అంజుని పిలుస్తాడు. అంజుని పిలిచి ఓకే, తనకి చేతికి ఒక క్లాత్ ఇచ్చా, క్లాత్ తీసేసరికి ఫ్లవర్స్ వస్తాయి. అంజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆనంద్ని పిలుస్తాడు. ఆనంద్కి కూడా అలా కొన్ని మ్యాజిక్స్ చేస్తూ ఉంటాడు. అలా లాస్ట్కి అంజు ఆరు పాప మాత్రమే ఉంటుంది. ఇంకా ఆరు పాప కూడా అతని దగ్గరికి వెళ్ళాలి అనుకున్న, బాలిక వలదు అని అంటూ ఉంటారు. గుప్తా, మొన్న నీ శక్తిని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు, కానీ ఇప్పుడు నీ శక్తి దుర్వినియోగం చేయడానికి కుదరదు. ఎందుకంటే నీకు తెలుసు కదా, భూమిపైకి మనకి ప్రత్యేక శక్తిని ఇచ్చి పంపిస్తారు. అలా పంపించినప్పుడు నువ్వు దీన్ని కేవలం 3 సార్లు మాత్రమే వాడగలవు. ఇప్పటికే 2 సార్లు నీవు ఆ శక్తిని వాడేశావు. కాబట్టి ఈ ఆఖరిసారి నువ్వు ఇంకా అత్యంత ఘోరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే వాడాలి అని ప్రభు చెప్పిన మాటల్ని, ఆజ్ఞని నువ్వు కాదనకూడదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని అంటారు. ప్రభు, మీరు చెప్తున్నది సమంజసమే, కానీ అనేలోపు జరిగేది ఏదో జరుగుతుంది. నువ్వు దాన్ని చూసి కంగారు పడకు విచిత్ర. నువ్వు కూడా మానవుల్లా ఎందుకు ఎమోషన్స్కి లొంగిపోతున్నావు, హావభావాలకి లొంగిపోతున్నావు, అలా చేయొద్దు అని చెప్పి ఇంకా ఆయన కన్విన్స్ చేస్తూ చూస్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే ఇంకా ఆరు పాప అయితే వాడి దగ్గరికి వెళ్తుంది. వాడేమో ఆబ్రకదాబ్రా, ఎస్, ఇప్పుడు దొరికింది, ఈ బాలికని నేను మాయము చేసి ఖచ్చితంగా మా గుహలోకి తీసుకువెళ్ళదా అని ఇంకా ఎంతో హ్యాపీగా తనపై ఒక బెడ్షీట్ వేసి అబ్రకదాబ్రా అని అంటూ ఇంకా ఒక్కసారిగా మ్యాజిక్ చేయాలనే మంత్రం చూసేసరికి వాడి గొంతు గట్టిగా పట్టుకుంటుంది ఆరు పాప. ఒక్కసారిగా ఆరు పాపను చూసి షాక్లో ఉండిపోతారు. వెంటనే వాడి గడ్డం పట్టుకొని, అంటే వాడు ఒక గెటప్ వేసుకొని వస్తాడు కాబట్టి వాడి గెట్టం పట్టుకొని గట్టిగా పీకేస్తుంది ఆరు పాప. అలా పీకేసేసరికి ఒక్కసారిగా వాడి గెడ్డం ఊడిపోతుంది. వాడి బర్డ్ బయట పడిపోయి క్లియర్గా హీ ఈజ్ ద కల్ప్రిట్ అండ్ హీ ఈజ్ ద చీటర్. అతను నిజమైన మెజిషియన్ కాదు, అతను ఒక వీడి తరపు, ఈ ప్రచండ తరపు అనే అతిపెద్ద నిజం అనేది బయటపడుతుంది. ఒక్కసారిగా ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడనమాట అమర్. మనోహరి, నీకు తెలిసిన వాళ్ళు అన్నావు, ఏంటిది మనోహరి, వాట్ ఈస్ దిస్ అని అడుగుతారు. ఐఎమ్ సారీ అమర్, వీడు మెజిషియన్ అమర్, కానీ అనేలోపు నేనే నా మంత్రశక్తితో ఆ బాలికని మాయ చేశాను, మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పి వాడాడు మాయమైపోతాడు బుడిక్ అని చెప్పి. ఇంకా అలా మాయమైపోయేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు.
పాపం చూస్తూ ఉంటుందన్నమాట బాగి. ఇంకా అమర్ ఆలోచనలో పడతాడు. అసలు ఏం జరుగుతుంది నా ఇంట్లో? ఎందుకు వీడు ఇంతలా దుష్టశక్తికి పాల్పడుతున్నాడు? అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది? వై? అరుంధతి వల్లేనా? అరుంధతి ఆత్మకున్న శక్తిని ఏదో దుష్టశక్తి పొందాలి అనుకుంటుందా? అలా జరగకుండా ఉండాలి అంటే నేను ఏం చేయాలి అని చెప్పి అమర్ అయితే ఆలోచనలో పడతారు. అలా ఆరు పాప తన తన ఇంటెలిజెన్స్ తనకున్న ఒక స్పెసిఫిక్ పవర్‌తో ఇంకా అలా తన ప్రాబ్లమ్‌ని తనే బయటపడిపోతుంది. ఇదంతా చూస్తూ విచిత్ర షాక్ అవుతూ ఉంటే, "ఏంటి విచిత్ర? ఆ బాలికకి వాడు దుష్ట మాంత్రికుడని ఎలా తెలిసిందా అని ఆలోచిస్తున్నావా?" అని అడుగుతారు. "అవును. అవును మహర్షి. మీకు అవగతమైనదా?" అని అడుగుతారు. "అవగతమైనది. ఎందుకంటే ఆ బాలికని ఆ మాంత్రికుడు పక్షిగా మార్చిన నాడు నీవు నీ మంత్రశక్తితో ఆ బాలికని మళ్ళీ తిరిగి మనిషిలా మానవ రూపాన్ని ఇచ్చావు కదా! అలా ఇచ్చిన కారణానే ఇలా జరిగింది. నీవు అంగుళీకముకి ఉన్న అతీత శక్తుల్లో కొన్ని శక్తులు ఆ బాలికలోకి తిరిగి ప్రవేశించాయి. కాబట్టే ఆ బాలిక మళ్ళీ తన పాత శక్తులని జ్ఞప్తికి తెచ్చుకొని ఇప్పుడు మళ్ళీ తను అరుంధతిలా మారబోయే సమయం వస్తున్నది అని అంటారు. ప్రభు, తనని తాను కాపాడుకొనుటయే నాకు కావాల్సినది. ఇప్పుడు తనకి తాను కాపాడుకుంటుంది కాబట్టి నాకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రభు అని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి అలా అక్కడి నుండైతే వెళ్ళిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.